భారతీయ జనతా పార్టీ గత 10.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశాన్ని అభివృద్ధి చేయడం కోసము అంకితభావంతో పనిచేస్తూ ఉన్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశ గౌరవాన్ని, దేశ అభివృద్ధిని పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ విజయము ఒక దేశంగా అన్ని రాష్ట్రాల ప్రజలు సాధించినటువంటి విజయం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెడితే బాగుంటుంది. గ్యారెంటీలు అమలు చేసేటువంటి దృష్టిని కేంద్రీకరిస్తే బాగుంటుంది. అంతే తప్ప కేంద్రం మీదనో లేకపోతే డీలిమిటేషన్ పేరు మీదనో విమర్శలు చేసినంత మాత్రాన ప్రజలలో ఏర్పడుతున్నటువంటి అసంతృప్తి పోదు అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాం. నిన్న జరిగినటువంటి సమావేశంలో ఆయా రాజకీయ పార్టీలు తన స్వప్రయోజనాల కోసమో తమ అస్తిత్వం కోసమో లేని అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా ఇవే రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్నికలు అయిపోగానే ఆ విషయం మర్చిపోయారు, గాలికి వదిలేశారు. తర్వాత కొత్త అంశాలను తెర మీదకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, లేకపోతే దక్షిణాది ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ద్వారా మనవి చేస్తూ ఉన్నాము. డీలిమిటేషన్ సంబంధించి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఏ ఒక్కరోజు కూడా ఇంతవరకు ఆలోచన చేయలేదు. డీలిమిటేషన్ జరుగుతుందా జరగదా, జనాభా సేకరణ ఎప్పటి లోపల పూర్తవుతుంది, ఇవన్నీ కూడా భవిష్యత్తులో చర్చించాల్సినటువంటి అంశాలు. ఏది జరిగినప్పటికీ కూడా ఏ ప్రాంతానికి ఒక బియ్యం గింజంతా కూడా అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాలకు సమన్యాయం దృక్పథంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని మనవి చేస్తూ, ఈ యొక్క ప్రతిపక్ష పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, కుంభకోణాల పార్టీలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను.
ఈ రెండు పార్టీలు కూడా వెళ్తూ వెళ్తూ మజ్లిస్ పార్టీని మర్చిపోయినట్టుంది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య సంయోధ్య చేయడం కోసం మజ్లిస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ భయపడే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనా కూడా తెలంగాణ ప్రజలను కూడగట్టుకొని ఈ యొక్క మూడు పార్టీలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. What 33%? जो మహిళల రిజర్వేషన్ వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఏదైతే అమలు చేయాల్సిందో అది జరగకుండా ఉండడం కోసం కూడా ఈ పార్టీలు డీలిమిటేషన్ అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చి బురదలే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కొన్ని రాష్ట్రాలు. किनका जैसा पहले कांग्रेस के ज़माने में डिलिमिटेशन हुआ है, जैसा अलग अलग स्टेटों में जो सीट्स है उसमें अभी कुछ चर्चा भी नहीं हुआ है. चर्चा होने के समय पे सुझाव दिए तो मीटिंग लगाए तो वो ठीक रहता है. अभी तक कोई चर्चा भी नहीं हुआ, कोई निर्णय नहीं लिया, ना कैबिनेट में चर्चा हुआ, ना पार्लियामेंट में चर्चा हुआ. सरकार कोई सर्कुलर